జపాన్‌లో ఒక వ్యక్తి ఒక ఇంట్లో అద్దెకుండేవాడు. 5 సంవత్సరముల నుంచి ఆ ఇంట్లో అద్దెకుంటూ ఉన్నాడు. అయితే ఆ ఇంటి గోడకు పైన పల్చటి చెక్క బిగించబడి ఉంది. పల్చటి చెక్కను తొలగించినప్పుడు ఆహ్, ఆ చెక్కకు అంటుకుని పోయి బల్లి కాల్లో మేకు గుచ్చబడి ఉంది. అయితే ఈ ఇంట్లోకొచ్చి నేను 5 సంవత్సరాలైంది. ఒక్క మేకు కూడా కొట్టలేదు కదా! ఈ బల్లి 5 సంవత్సరాల నుంచి ఎలా జీవించగలిగింది అని, ఎలా జీవించింది అని పరిశోధన చేయాలనుకున్నాడు ఆ వ్యక్తి. ఆ బల్లిని గమనిస్తూ ఉన్నప్పుడు దానికి ఆహారం ఎలా వస్తుంది అని చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక బల్లి ఈ బల్లికి ఆహారం తెచ్చి ఇస్తూ ఉండబట్టి ఆ బల్లి 5 సంవత్సరాల నుంచి బ్రతికి ఉంది. కదలలేని స్థితిలో పడి ఉంది. చూసారండి? జంతువులకే ఎంత ప్రేముంది. ఒక జంతువుకి ఇంకొక జంతువు మీద, సాటి జంతువు మీద ఇంత ప్రేమ కలిగి ఉంది. మరి మానవ సంబంధాలు ఎలా ఉంటున్నాయి మన మధ్యలో? మానవ సంబంధాల్లో ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ మానవ హృదయాల్లో ఉన్నప్పుడు మనం కూడా సాటి వ్యక్తుల మీద ఇలాగే ప్రేమను కలిగి ఉంటాం. కానీ ఈ రోజుల్లో చూస్తే మానవ సంబంధాల్లో ప్రేమలు అంతరించిపోతూ ఉన్నాయి. క్రీస్తు యొక్క ప్రేమ మనుషుల్లో నింపబడి సాటి వ్యక్తికి సహాయం చేసేవారుగా, ప్రేమను చూపించేవారుగా ఉన్నప్పుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రేమే మన హృదయాల్లో నిండుకుని క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు చూపించే విధంగా మనం జీవించగలుగుతాం. ప్రేమ అన్నిటికంటే గొప్పది కదండి. విశ్వాసము, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 మాత్రమే నిలుస్తాయి. అన్నీ కూడా గతించిపోతాయి. ఈ టెక్నాలజీ పెరిగాక మనుషుల మధ్య అంతరం చాలా దూరంగా అయిపోయింది. ఈ టెక్నాలజీ పెరిగాక ప్రపంచం అంతా మన అరచేతిలో ఉన్నట్టుంది. కానీ మానవ సంబంధాల్లో ఉండవలసిన, హృదయాల్లో ఉండవలసిన, ఒకరి పట్ల ఒకరు ఉండవలసిన ప్రేమ, ఒకరి పట్ల ఒకరు చూపించుకోవాల్సిన ప్రేమ తగ్గిపోతూ ఉంది, అంతరిస్తూ ఉంది. కనుక జంతువులకే అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మరి సాటి వ్యక్తులపైన మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలి? ఎంతగా మనం ఆదరించే వారంగా ఉండాలి, సానుభూతి చూపే వారంగా ఉండాలి, ఇతరులను ప్రోత్సహించే విధంగా మనం ఉండాలి, ఇతరులను బలపరిచే విధంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు క్రీస్తు మనలో, మన ద్వారా మహిమపరచబడతాడు కదండి. సో ఈ బల్లి గోడకు కొట్టబడిన, మేకులతో కొట్టబడిన బల్లి, కదలలేని బల్లి ఇంకొక బల్లి చేత పోషించబడింది. అలాగే ఇతరుల కష్టాల్లో సహాయం, మనం ఆదరణ చూపించినప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఆ రీతిగా క్రీస్తు ప్రేమను మనం ఇతరుల పట్ల చూపించేటట్లుగా దేవుడు మనందరినీ ఆయన ప్రేమ మన హృదయాల్లో నింపి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.